కాంతులు కృపా కిరణాలు కల్వరి కాంతులు చీకటిలో ఉన్న నీ కొరకే క్రీస్తు కాంతి కిరణాలు చీకటిలో ఉన్న నీ కొరకే క్రీస్తు కాంతి కిరణాలు దుఃఖములో ఉన్న నీ కొరకే ఓదార్పు కిరణాలు దుఃఖములో ఉన్న నీ కొరకే ఓదార్పు కిరణాలు కృపా కిరణాలు కల్వరి కాంతులు పాపములో ఉన్న నీ కొరకే రక్షణ కిరణాలు పాపములో ఉన్న నీ కొరకే రక్షణ కిరణాలు నిరాశలో ఉన్న నీ కొరకే నిరీక్షణ కిరణాలు నిరాశలో ఉన్న నీ కొరకే నిరీక్షణ కిరణాలు కిరణాలు కల్వరి కాంతులు కృపా కిరణాలు కల్వరి కాంతులు కృపా కిరణాలు కల్వరి కాంతులు కృపా కిరణాలు కల్వరి కాంతులు కల్వరి కాంతులు కల్వరి కాంతులు. క్రీస్తునందు కల్వరి టీవీ శ్రోతలకు ప్రభువు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి గ్రేస్ అండ్ ట్రూత్ బైబిల్ చర్చ్ వారు కృపాకిరణాలు అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ మేలు పొందాలని మరి ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ కె విజయానందం గారు మనకు శ్రేష్టమైన వర్తమానాన్ని అందించక మునుపు ఒక మధుర గీతం విందామా? నామం ఆశ్రయమిచ్చడి అక్షయ నామం దీనుల ప్రోచడి దయగల నామం ఆశ్రయమిచ్చడి అక్షయ నామం ఎప్పుగను సగుచు పరమ సుభాగ్యం ఎప్పుగను సగుచు పరమ సుభాగ్యం ఆహ్వానించడి అమరుని నామం ఆహ్వానించడి అమరుని నామం
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కృపాకిరణాలు అనే టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. బాగున్నారండి? మీ అందరి నిమిత్తం మేము అనుదినము మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి జీవితాల్లో చేస్తున్న మేలును బట్టి ఎంతైనా దేవునికి వందనస్తులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన అంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, మీ కొందనాలు, నీ అమూల్యమైన కృపను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ప్రత్యేకంగా నీ సన్నిధిలో ఇటు విధంగా కూడి ఉండి నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ప్రభావ మీ యొక్క నూతన కార్యమును జరిగించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. ఈ జీవన ప్రయాణాన్ని ఈ లోకంలో కొనసాగించేటప్పుడు కొన్ని విషయాలను చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా తీసుకుంటాం. సహజంగా చదువుకునే పిల్లలైతే వారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ వారి టీచర్ బోధించేటప్పుడు ఏదైనా ప్రశ్న లేదా ఏదైనా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అయింది అయితే దాని ప్రక్కన IMP అని పెడతారు. బాగా ఇంపార్టెంట్ అయితే వెరీ ఇంపార్టెంట్ అని పెడతారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినమున నా ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటి? మీరు ఆశ్చర్యపోవచ్చు ఈ ప్రశ్న విని. అవును, జీవితంలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం? చాలా మంది వారి యొక్క వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది ఉదయంలో లేచిన దగ్గర నుండి వారు టీవీ దగ్గర కూర్చొని సమయం గడపడానికి వారు ప్రాధాన్యతనిస్తారు. కొంతమంది కేవలం నిద్రపోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఉదయాన్నే లేచేవాడు, 6:30-7 గంటలకల్లా లేచి స్నానం చేసి మరలా పౌడర్ రాసుకొని సిద్ధపడి ఇన్షర్ట్ చేసుకొని పడుకునేవాడు. ఎందుకు ఈ విధంగా సిద్ధపడ్డామంటే ఏం చేయటానికి లేదు కాబట్టి సిద్ధపడేవాడు, మరలా దుప్పటి కప్పుకొని పడుకునేవాడు. క్రీస్తునందు ప్రియులారా, నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ దినాలలో, దుర్దినాలలో పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్వస్థతల వైపును, ఆర్థిక మెరుగుదల కొరకును వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను ఒకసారి సంఘంలో కొంతమందిని అడిగాను, ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నారని. వారు ఇచ్చిన సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది. కొంతమంది స్వస్థతల కొరకు అన్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అన్నారు, కొంతమంది వారి యొక్క కుమార్తె కుమారుడు వివాహం జరగాలని ఆశతో దేవుని మందిరానికి వచ్చారు. కానీ నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏమిటంటే వారిలో కనీసం కొద్ది మంది కూడా దేవుని కొరకు వచ్చిన వారు లేరు. దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి పొందుకోవడానికి వచ్చారు, కానీ దేవుడు కావాలని రాలేదు, దేవుడు కావాలని కోరుకోవట్లేదు. ఈ దినాలలో పరిస్థితులు అటు విధంగా తయారయ్యాయి. ఈ దినాన టీవీ వర్తమానం వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? స్వస్థతలకు ప్రాధాన్యత ఇస్తున్నావా? మరేదైనా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం విషయంలో ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధికి వస్తున్నావా? దీన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరి ముందు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో 5 సంగతులు రాయబడున్నాయి. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఒక 5 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేనికి ప్రాముఖ్యంగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి? నెంబర్ 1, దేవుని యొక్క వాక్యం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. జాగ్రత్తగా గమనించండి దేవుని లేఖన భాగాన్ని. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని యొక్క వాక్యం ఇటు విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, మొదట మనం వెతకవలసింది ఏమిటంటే దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. చాలాసార్లు ఆయన రాజ్యాన్ని వెతకటానికి ఇష్టపడం, ఆయనని వెతకడానికి ఇష్టపడం, ఆయన హక్కును చేర్చబడడానికి ఇష్టపడం. ఈ లోకంలో తాత్కాలికమైన పరిస్థితుల కొరకు వాటిని పొందుకోవడానికి ఇష్టపడతాం. 2 దీవెనలు మన ముందు ఉంచబడినవి, శాశ్వతమైన దీవెనలు, అశాశ్వతమైన దీవెనలు. ఏ దీవెనలు కావాలో మనం కోరుకోవలసిన బాధ్యత మన మీద ఆధారపడి ఉన్నది. శాశ్వతమైనవి జీవితాంతం మనతో ఉండేవి, శాశ్వతములు కొద్ది కాలం ఉండి మరలా ఇదైపోయి. సహజంగా నువ్వు శరీర స్వస్థత కొరకు మనవి చేసావనుకోండి, దేవుడు శరీరాన్ని స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. నీ బలహీనత ఏదైనా కానీ ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కేవలం శరీర స్వస్థతను పొందుకొని నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళేవారు లేకపోలేదు. వారికి దేవుని గురించి అనుభవం లేదు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అనుభవించి ఉండరు. నీతిగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవుని కొరకు రోషం కలిగి ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించాలని అనే ఆశ ఉండదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసిందేంటి? స్వస్థత. వారు స్వస్థపరచబడతారు. శారీరకంగా స్వస్థపరచబడిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మనందరం కూడా మరణించాల్సిన వారమే. మరణించిన తర్వాత వీడి స్థానం ఎక్కడ ఉంటుంది అంటే నిత్య నరకాగ్ని గుండంలో ఉంటుంది. కారణం ఏంటో తెలుసు ప్రియులారా, స్వస్థత అనుభవం ఉన్నది, కానీ దేవుని నిజంగా వ్యక్తిగతంగా అనుభవించిన అనుభవం లేదు.
శాశ్వతమైన మనము నిత్య జీవానికి నడిపించే అనుభవం వ్యక్తిగత జీవితంలో లేకపోవటాన్ని బట్టి ఎంతమంది నష్టపోతున్నారు. ఈ టీవీ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రియ స్నేహితులకు నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దేనిని మొదట వెతకాలో దాన్ని మొదట వెతకాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత ఇవ్వకూడని దానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి జీవితంలో నష్టాలను కొని తెచ్చుకోవద్దు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడు బాల్య దినములోనే వాళ్ళ నాన్నగారు మంచి వ్యాపారాన్ని చేసేవాడు. వారి నాన్నగారు ఎంతో నీతిగా నమ్మకత్వంగా జీవించేవాడు. సహజంగా సత్యం ఏమిటంటే, తల్లిదండ్రులుగా మనం జీవించే విధానం మన బిడ్డల మీద రిఫ్లెక్ట్ అవుతాయి. వారు మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. వారి తండ్రి గారు ఎంతో నీతిగా నమ్మకత్వంగా జీవించేవాడు. వారి తండ్రి గారిని చూసి, అయ్యో ఇంత నమ్మకత్వంగా మా నాన్నగారు జీవించగలుగుతున్నాడు, కారణం ఏంటి మా నాన్నగారు అనుభవించింది ఏమిటి, మా నాన్నగారి వ్యక్తిగత జీవితంలో తన అనుభవం ఏమిటి, ఇంత పరిశుద్ధంగా నమ్మకత్వంగా జీవిస్తున్నాడు, కారణం ఏంటి, వ్యాపారంలో కూడా ఎంతో నమ్మకత్వంగా ఉంటున్నాడు, కారణం ఏంటని యవనస్తుడు ఆలోచించడం ప్రారంభించాడు. తనకు అర్థమైంది, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నిత్య జీవ వారసులం అవుతామని. యేసుక్రీస్తు వారు తన పాపముల నిమిత్తం మరణించారని, ఆయన నమ్ముకుని వారు మరణం నుంచి జీవానికి దాటివేయబడతారన్న సంగతి తన జీవితంలో అర్థమై తన 12వ ఏట యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఎందుకో తన జీవితంలో 2 ప్రాముఖ్యంగా తన ముందు ఉంచబడ్డాయి. ఒకటి, అంగీకరించిన దినము నుండి తన హృదయంలో ఏదో తీరని భారం ఒకటి తన జీవితంలో తన హృదయంలో ఉంది. క్రీస్తునందు ప్రియులారా, రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఉండవలసిన భారం ఇది. ఏంటి తెలుసా? నీవు నేను రక్షించబడ్డాం. రక్షించబడని వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కొంతమంది వివిధ రకాల బలహీనతల ద్వారా, రోగముల ద్వారా హాస్పిటల్లో చనిపోతున్నారు. వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వారందరూ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పరలోకానికి వెళుతున్నారా? లేరు కదా. అయితే రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద ఉండవలసిన భారం ఏంటో తెలుసా? ఏ ఒక్కరూ నశించకూడదని యేసుక్రీస్తు వారు ఆశపడినట్లుగా నీ ప్రాణం కూడా దాని కొరకు తృష్ణ కలిగి ఉండాలి. ఎవరికైనా సువార్త ప్రకటించే ఆశ కలిగి ఉండాలి. ఈ రోజున నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి సరైన ముద్ర, సరైన సైన్ ఏంటో తెలుసా? నువ్వు రక్షకుడిని అనేకులకు పరిచయం చేయాలని ఆశపడతాం. బైబిల్ గ్రంథంలో ఆంద్రియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఆంద్రియా యేసుక్రీస్తు వారిని కనుగొన్నాడు. యేసుక్రీస్తు వారిని కనుగొన్న తర్వాత ఎందుకో ఖాళీగా ఉండలేకపోయాడు. పేతురు దగ్గరికి వెళ్ళాడు. నేను యేసయ్యను కనుగొన్నానని తెలియచేశాడు. యేసయ్య దగ్గరికి ఈ పేతురుని నడిపించాడు. పేతురు దేవుని కొరకు గొప్ప పరిచయం చేశాడు. దేవుని కొరకు నిలబడి, రోషంగా నిలబడి, అనేక ఆత్మల దేవుని యొద్దకు నడిపించడానికి నిలబడి యేసుక్రీస్తు వారి కొరకు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు పేతురు. ఎవరు నడిపించాడు? ఆంద్రియా నడిపించాడు. ఆంద్రియా ఎవరు? సామాన్యమైన వ్యక్తి. ఈరోజు నువ్వు సామాన్యుడివే కావచ్చు. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి నీవు మౌనంగా ఉండకూడదు. యేసయ్యని మరొకరికి పరిచయం చేయాలి. యవనస్తుడు ఎందుకో హృదయంలో తీరని మంట, ఆవేదన, అయ్యో ఎంతో మంది నశించిపోతున్నారు, వారికి రక్షణ సువార్తని ప్రకటించాలన్న ఆశతో ఈ వ్యక్తి యవనస్తుడు ఏం చేశాడంటే న్యూ హై బ్రిటిష్ అనే ఒక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఆ ద్వీపానికి వెళ్ళిపోయి ఆ ద్వీపంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అదే పోలో యేసుక్రీస్తు వారిని తెలియని వారు అనేకులు ఉన్నారు. నరమాంస భక్షకులు. ఎందుకో తన జీవితంలో భయం లేదు, కానీ నా జీవితంలో ఒక్కళ్ళనైనా యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించాలనుకున్నాడు. తన కలిగినంతని విడిచిపెట్టాడు. ఉన్నతమైన దేశంలో స్కాట్లాండ్లో జన్మించాడు యవనస్తుడు. అన్నిటిని విడిచిపెట్టాడు. క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. వెళ్ళిపోయాడు. ద్వీపంలోనికి వెళ్ళిపోయి స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు. యవనస్తుడు వెళ్ళేటప్పుడు వివాహం చేసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కుమారుడు తనకు కలిగాడు. ఆ ద్వీపంలో ఉన్న పరిస్థితులన్నిటికీ తన భార్య అస్వస్థతకు గురైంది. తన కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రక్కన ఎక్కడికైనా వెళ్ళడానికి హాస్పిటల్స్ తెలియవు. దేవుని కొరకు దూర ప్రాంతంలోనికి, ఎవరు లేని ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోయిన యవనస్తుడు తన భార్య తన చేతుల్లోనే కన్నుమూసింది. ఏ ఒక్కరు తన భార్య చనిపోతే దుఃఖించే వారు లేరు. ఏ ఒక్కరు తన భార్య చనిపోయిందని ఆదరించడానికి వచ్చిన వారు లేరు. కేవలం దేవుని కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన యవనస్తుడు తన భార్యను తన చేతులతో సమాధి చేశాడు. తన భార్య చనిపోయిన కొన్ని దినాలకే తన కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోయిన తర్వాత కుమారుని కూడా సమాధి చేశాడు. ఆదరించేవారు లేరు. ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని పాదాలను పట్టుకున్నాడు ఆ యవనస్తుడు. పట్టుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కరుస్తూ, ప్రభువా నా జీవితం బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను. ఓ టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పల్. దేవుని యొక్క సువార్తను ప్రకటించకపోతే నేను శాపగ్రస్తుని అవును కాక. కారణం ఏంటంటే నా జీవితంలో ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సువార్త విస్తరించబడటం అని ఈ వ్యక్తి రోషం కలిగి దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించు. ఆ ద్వీపంలోనే కాదు, తానా అనే ద్వీపంలోను, అనినా అనే ద్వీపంలోను దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక లక్షల మందిని దేవునిలోనికి నడిపించాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆ వ్యక్తి పేరు ఏమిటో కాదు, జాన్ జీ పీటర్ అనే దైవజనుడు. 1824వ సంవత్సరంలో స్కాట్లాండ్లో జన్మించిన దైవజనుడు ఇతను.
ఈ రోజున నీ జీవితంలో ప్రాధాన్యత ఏమిటి? దేవుని యొక్క వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. నెంబర్ 1, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని వెతకడానికి ఇష్టపడం, ఇంకేదో వెతకడానికి ప్రయత్నం చేస్తాం, నష్టపోతాం. జాగ్రత్త క్రీస్తునందు ప్రియులారా. రెండవ సత్యం, నువ్వు ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నీ సహోదరునితో సమాధాన పడాలి. దేవుని సన్నిధిలో కావాల్సింది ప్రధానంగా నువ్వు మొట్టమొదటిగా నీ జీవితంలో కావాల్సింది ఏమిటంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే రెండవదిగా నీ సహోదరుడితో సమాధాన పడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత నీవు వచ్చి నీ అర్పణను అర్పించము. మొదట ఏం చేయాలండి? నీ సహోదరునితో సమాధాన పడాలి. వీటిని విడిచిపెడతాం, దేవుని సన్నిధిలోనికి వస్తాం, ప్రార్థన చేస్తాం. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు లేరు, ఎదుటి వారితో సమాధానం లేదు. అన్నా ఆ వస్తే నేను మందిరానికి రానన్నా, ఆ సిస్టర్ వస్తే నేను రానన్నా. ఎందుకు? మా ఇద్దరికి సరిగా పొంతన లేదన్నా. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సూర్యాస్తమయం అయ్యేసరికి నువ్వు సమాధాన పడాలి. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి నీకు ఉండవలసిన భారం ఏమిటంటే ఎల్లవేళలా సమాధాన పడే మనస్సు నీకు ఉండాలి. యేసుక్రీస్తు వారు గనుక నిన్ను నన్ను క్షమించుండకపోతే ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చునే అర్హత నీకు నాకు లేదు ప్రియులారా. అందుకనే ఆయన నిన్ను నన్ను క్షమించాడు. క్షమాపణ హృదయం నీకు నాకు కావాలి. అందుకనే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి ఏ అర్పణ తీసుకొచ్చినా, నువ్వు దేవుని సన్నిధిలో ₹1,00,000 డబ్బులు ఇచ్చినా, లేకపోతే దేవునికి ఇంకేదైనా ఇచ్చినా కానీ నీ స్నేహితులు క్షమించకపోతే చాలా మంది అంటారు, అన్నా నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఫలానా వ్యక్తిని మాత్రం క్షమించనన్నా. ఎందుకు? నాకు ఎంత కీడు చేశాడో నీకు తెలియదన్నా. ఎంతైనా కీడు చేయని ప్రియులారా, నువ్వు క్షమించాలి. యేసుక్రీస్తు వారు కలువరిశిలో పలికిన మాట ఏమిటి తెలుసా? మొట్టమొదటి పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరురు, వీరిని క్షమించమని. అట్టి క్షమాపణ హృదయం నీకు నాకు కావాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సును నీవు నేను కలిగి ఉండాలి ప్రియులారా. క్షమించే తత్వం గనుక నీకు నాకు లేకపోతే దేవుని చేత అంగీకరించబడలేం. నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? మరొక దానికా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా నువ్వు ప్రాధాన్యత ఇవ్వవలసిన సంగతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేశాను, ఆంద్రియా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి తన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చింది దేని కొరకు ఇచ్చాడంటే దేవుని యొద్దకు అనేకులను నడిపించడానికి ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఈ లేఖన భాగాన్ని గమనించవచ్చు. ఆంద్రియా తనేం చేశాడంటే ప్రభువును కనుగొన్న తర్వాత మౌనంగా ఉండకుండా ప్రభు యొద్దకు అనేకులను నడిపించాడు. ఈ రోజున యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నువ్వు ఎంతకాలమైంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు నువ్వు తెలుసుకొని? ఎంతమందిని నిజంగా యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు నడిపించావు? ఈ సమయంలో ఒక బ్రదరు జ్ఞాపకం చేసిన ఇల్లుస్ట్రేషన్ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2 స్నేహితులు ఉన్నారట. ఈ 2 స్నేహితులు బాల్య దినముల నుండి కలిసి పెరిగారట. బాల్య దినముల నుండి యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత ఇద్దరు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఒక వ్యక్తి లాయర్గా చదివి లా చేయడానికి వెళ్ళిపోయాడట. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరొక వ్యక్తి యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దేవుని యొక్క సువార్త ప్రకటించాలని భారం కలిగి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడట. ఈ లాయర్గా ప్రాక్టీస్ చేసిన ఈ వ్యక్తి ఒకానొక రోజున జబ్బును పడ్డాడు, బలహీనతలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. అడ్మిట్ అయినప్పుడు మరొక స్నేహితుడు, ఆ పాస్టర్గా పనిచేస్తున్న స్నేహితుడు దగ్గరికి వెళ్ళి, ఏరా ఎందుకు భయపడుతున్నావు? యేసుక్రీస్తుని రక్షకుడుగా తెలుసుకున్నావు కదా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు కదా, కానీ ఎందుకు భయపడుతున్నావు అంటే, నేను చనిపోతే పరలోకం వెళ్తాను కానీ నా ముఖం ప్రభు వారికి చూపించడానికి సిగ్గుగా అనిపిస్తుంది అన్నట. ఎందుకురా అంటే, నువ్వైతే దేవుని యొక్క పని చేసి అనేకులను దేవుని ఎందుకు నడిపించావు. నేను కూడా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాను. ఒక్క వ్యక్తిని కూడా నా జీవితంలో ప్రభు యొద్దకు నడిపించలేకపోయాను. రేపటి దినాన్ని ప్రభువు నేను అడిగితే ఎంప్టీ హ్యాండ్స్తో ఏమీ లేని వాడనే దేవునికి నా ముఖాన్ని చూపించాలని సిగ్గుపడుతున్నాను. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎన్ని లక్షలు సంపాదించావని దేవుడు అడగడు. ఎన్ని హైదరాబాద్ మహాపట్నంలో వివిధ ప్రాంతాల్లో ఎన్ని ల్యాండ్స్ నీకున్నాయని అడగడు. ఎంతమంది కుమారులు నువ్వు కలిగి ఉన్నావని దేవుడు అడగడు. దేవుడు నిన్ను ప్రశ్నించే మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? ఎంతమందిని దేవుని సన్నిధికి నువ్వు నడిపించావు, ఎంతమందిని పరలోక రాజ్య వారసులుగా చేశావు? ఆ ప్రశ్న దేవుడు నిన్ను అడగబోతున్నాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఆంద్రియా పరిచయం చేసినట్లుగా నీవు నేను పరిచయం చేయవలసిన వారవై ఉన్నావు. 4వ సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, 4వదిగా ప్రధానంగా కావాల్సిన నీ జీవితంలో నీవే ప్రభు సన్నిధిలో సమర్పించుకోవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. క్రీస్తునందు ప్రియులారా, తమ్మును తాము దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి.
దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. ఇట్టి సేవ సజీవ యాగంగా మనల్ని మనం దేవుని సన్నిధిలో అది ప్రాముఖ్యమైనది. చాలాసార్లు ఈ సంగతులు మర్చిపోయి ఏదో చేయడానికి ప్రయాసపడతాం. క్రీస్తునందు ప్రియులారా, 4వదిగా సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. 5వ విషయం ఏమిటంటే మనం మొదటి ప్రేమను మరలా తిరిగి పొందుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క దూత 7 సంఘములకు రాస్తూ, మొట్టమొదటి సంఘానికి రాస్తూ, దేవుని ఎఫెస్సులో ఉన్న సంఘానికి రాస్తూ దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఆయనను మొదటి ప్రేమను విడిచిపెడితే. ఈ రోజున రక్షణ పొందినప్పుడు ఎట్టి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు? రక్షణ పొందినప్పుడు ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఎటు విధంగా జీవించావు? ఈ రోజు నీ స్థితి ఏమిటి? మొదటి ప్రేమ నువ్వు విడిచిపెట్టి ఉంటే, ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదటి ప్రేమను మరలా నీ జీవితంలో పొందుకో. దేవుని మొట్టమొదటిగా రక్షించబడిన దినాల్లో ఏ విధంగా దేవుని కొరకు నిలబడ్డావు, రక్షించబడిన దినాల్లో దేవుని కొరకు ఏ విధమైన కార్యాలు భారంతో చేస్తావో, అట్టి విధమైన కార్యాలు జరిగించే విధంగా నీవు నేను ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ 5 సంగతులను జాగ్రత్తగా మన హృదయంలో నేర్చుకోగలిగితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. నెంబర్ 1, మొట్టమొదటిగా మన జీవితంలో కావాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. 2వదిగా మన జీవితంలో కావాల్సింది ఏమిటంటే మన సహోదరులతో సమాధాన పడాలి. 3వదిగా మన జీవితంలో కావాల్సింది ఏమిటంటే దేవుని యొద్దకు అనేకులను నడిపించే వారంగా ఉండాలి. 4వదిగా మన జీవితంలో కావాల్సింది ఏమిటంటే మనల్ని మనం సజీవ యాగంగా దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. 5వదిగా మన జీవితంలో కావాల్సింది ఏమిటంటే మొదటి ప్రేమను మరలా తిరిగి పొందుకోవాలి. ఇటు విధంగా జీవించడం ఆశీర్వాదకరం. ఇవి ప్రాముఖ్యమైనవి. చాలాసార్లు ఈ ప్రాముఖ్యమైన సంగతులను విడిచిపెట్టి అనేక వాటి వైపు పరుగులెత్తుతాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినాన అట్టి వాటి కొరకు నువ్వు పరుగులెత్తుతుంటే దయచేసి దేవుని వైపు వస్తావా? నువ్వు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటావా? ఏది ప్రాముఖ్యమో దాన్ని వెంబడిస్తావా? ఏది ప్రాముఖ్యమో దాన్ని వెతకటం ప్రారంభిస్తావా? అటు విధంగా వెతకటం ప్రారంభిస్తే దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైన సంగతుల్ని నీ జీవితంలో తెలుసుకొని ప్రాముఖ్యంగా ప్రభువుని వెంబడించడం నేర్చుకో. ఆయన ఇచ్చే మెండైన మేలును నువ్వు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ తలలో వంచుకోవాలి. చీకటిలో ఉన్న నీ కొరకే మహోన్నతుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, మీ కొందనాలు. నీ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా జీవితంలో ఏది ప్రాముఖ్యమో ఆ ప్రాముఖ్యమైన దాన్ని మేము చేయడానికి, కొనసాగించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. చాలాసార్లు ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టి ప్రభువా ఇహలోక సంబంధమైన వాటి వెనకాల పరుగులు తీస్తూ మా జీవితంలో నష్టపోతాం తండ్రి. అతి విధమైన బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ క్షణమే తమ జీవితాలను మార్చుకుని నీ వద్దకు రావడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా ప్రత్యేకంగా ప్రభువా అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి. ఇదిగో తండ్రి, క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, పారాలసిస్తో బాధపడుతున్న బిడ్డలు, నాయన ఆయాసంతో బాధపడుతున్న బిడ్డలు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు, కిడ్నీ ఫెయిల్ అయి బాధపడుతున్న బిడ్డలు, ప్రభువా ఇదిగో తండ్రి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు, అనేక మంది బిడ్డలు అస్వస్థతతో ఉన్నారు. అటు బిడ్డలు మీరు దర్శించండి. యేసుక్రీస్తు నామములో స్వస్థత అనుగ్రహించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ప్రభువా ఆదరణ కరువై ఉన్న బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ చేత అభిషేకించి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఎంసెట్ రిజల్ట్స్ పొందుకొని ప్రభువా అనేకులు ఇంజనీరింగ్లో చేరడానికి సిద్ధపడుతున్నారు. అట్టి బిడ్డలు మీరు దీవించండి. వారు ఏదైతే కోర్సును ప్రారంభిస్తున్నారో, నాయన ఏదైతే కౌన్సిలింగ్ కొరకు సిద్ధపడుతున్నారో అట్టి బిడ్డలు మీరు దర్శించి అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా వారి జీవితంలో వారు ఏదైతే ఏర్పాటు చేసుకున్న కోర్సును పూర్తి చేయడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. 10th క్లాసు నాయన పాస్ అయిన బిడ్డలు ప్రభువా నాయన ఇదిగో తండ్రి ఇంటర్మీడియట్ చేరటం కొరకు సిద్ధపడుతున్నారు. అట్టి బిడ్డలను దీవించండి. ఏదైనా మన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న బిడ్డలు మీరు దర్శించండి. వారి యొక్క అప్పుల బాధల నుంచి విడుదల కలుగు చేసి ప్రభువా నాయన మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. వివిధ రకాలైన కోర్టు సమస్యలతో ప్రభువా నాయన కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. న్యాయాన్ని మీరు జరిగించమని మీ పాద సన్నిధిలో మనవి చేస్తున్నాను. కృప కలిగిన తండ్రి మీ కొందనాలు, స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కృపలో భద్రపరచమని నాయన ఈ క్షణమునే మీరు అభిషేకించమని నాయన ఇదిగో తండ్రి ఈ సమయంలో టీవీ వర్తమానం వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ప్రతిఫలం దయచేసి వర్ధల చేయమని ఆ బిడ్డల యొక్క అవసరతలన్నింటినీ మీరు తీర్చమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నామానికి చెల్లిస్తూ యేసయ్య పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దైవాశీస్సులు. క్రీస్తునందు ప్రియులారా, మరి ఒకసారి మీ అందరి ముందు ఈ విధంగా మనవి చేయడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని కొందనాలు. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక లక్షల మందికి దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. మేము ఈ పరిచర్య పోయిన వారంలో కొనసాగించలేమేమో అనుకున్నాం. ఈసారి కొనసాగించడానికి మా దగ్గర ధనం లేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. దేవుడు
మార్గాలు తెలుస్తున్న విధానాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. మీరందరూ కూడా ఈ టీవీ వర్తమానం వీక్షిస్తున్న నీవు ఈ వాక్య సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా పరిచర్యకు సహకరించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి దేవుని యొక్క పరిచర్య గ్రేస్ అండ్ ట్రూత్ బైబిల్ పరిచర్య ద్వారా మరి దేవుని యొక్క పరిచర్య వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నది. మరి దయచేసి మా కొరకు ప్రార్థించండి. గ్రామాల్లో జరుగుతున్న పరిచర్య దాని కొరకు ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మీ అందరి ముందు ఒక మనవి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మేము ఒక రెంటెడ్ హౌస్ లో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. అక్కడ నుంచి ఒక లీజుకి తీసుకున్న ఒక కమర్షియల్ బిల్డింగ్ ని లీజుకి తీసుకుంటున్నాం. ఒక ఫ్లోర్ ని, 3వ ఫ్లోర్ ని మేము లీజుకి తీసుకుంటున్నాం. దానిలో ఆరాధన జరిపించాలనే ఆశతో మేము ముందుకు కొనసాగుతున్నాం. మరి లీజుకి తీసుకోవడానికి దాని అడ్వాన్సే మరి దాదాపు ₹1,00,000 అడిగి ఉన్నారు. అంత స్తోమత మాకు లేదు. కానీ ప్రభు యందు విశ్వాసం ఉంచాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో అనేకులు వారి గుప్పిళ్ళు విప్పి వారి యొక్క కష్టార్జితాన్ని దేవుని యొక్క పరిచర్య కొరకు పంపిస్తున్న మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. మరి మా బాల్య దినముల నుండి మరి మా తల్లి గారు కుమ్మరగుంట ఎస్తేరమ్మ గారు, మా తండ్రి గారు కుమ్మరగుంట ఇమ్మానుయేల్ గారు వారు ఎంతగానో ప్రార్థన చేసి దేవుని యొక్క పరిచర్యకు మమ్మల్ని సమర్పించి దేవుని యొక్క సేవా పరిచర్యలో కొనసాగడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈ రోజున ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడుతున్న యవన బిడ్డలుగా మరి మీరు కూడా మరి దయచేసి ఈ పరిచర్యను ప్రోత్సహించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అన్నిటికంటే శ్రేష్టమైనది మా ఆశ, మా ధ్యేయం, మా లక్ష్యం ఒకటే ప్రియులారా, దేవుని యొక్క సువార్తను అనేకులు ప్రకటించాలని. అనేకులు క్రమం తప్పకుండా ప్రతి మాసము ఈ పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలను బట్టి దేవుని కొందనాలు. క్రీస్తునందు ప్రియులారా, మీకు ఒక సత్యాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. మీరు పంపిస్తున్న ప్రతి రూపాయి దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా ఖర్చు పెడుతున్నామని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మా కొరకు కూడా ప్రార్థించండి. ఈ పరిచర్య మరింతగా బలపరచబడాలని, అనేక లక్షల మందిలోనికి ఈ పరిచర్య వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం. మీరందరూ ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం ఒకవేళ నీకు ఆశీర్వాదకరంగా ఉంటే మేబీ ఒక ఎపిసోడ్ కానీ దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది మరి ప్రభు చిత్తం అయితే మాకు సహాయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రియులారా, మా కొరకు ఏదో చేసుకోవడానికి కాదు, కానీ దేవుని యొక్క రాజ్యం వ్యాపింపు చేయాలని ఆశతో భారంతో దేవుని సన్నిధిలో మేము గోజాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మా భారంలో మీరు కూడా పాలు పంపులు పొంది దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడానికి మీ వంతు సహాయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఆ పరిచర్య గురించి కానీ మీరు తెలుసుకోవాలని ఆశపడితే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లలో ఏదైనా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పనిసరిగా నేనే ఆన్సర్ చేస్తాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మా పరిచర్య గురించి మీరు తెలుసుకోవచ్చు అని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ ప్రభు ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ అనేకులకి ఈ కృపాకిరణాలు టీవీ ప్రోగ్రాం పరిచయం చేసి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున మీరు పరిచయం చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకును ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ పరిచర్య కొరకు మీరిస్తున్న ఆర్థిక సహాయాన్ని కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మర్చిపోడు. మరి దేవుడు పరలోకమందు దానికి తగిన ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడన్న సంగతిని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గ్రేస్ అండ్ ట్రూత్ బైబుల్ చర్చ్, ఫ్లాట్ నెంబర్ 8, ద్వారకా నగర్, ఫేజ్ 2, బోడుప్పల్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్లు 9701189635, మరి ఒక నెంబరు 8019699991, మరి ఒక నెంబరు 8019699991.